బ్యాట్తో దడపుట్టించడం, ఫీల్డింగ్లో మెరుపులా కదలటం, మొత్తంగా మైదానంలో అతను ఒక చిరుతపురిలా ఉంటాడు. బౌలర్ వైపు నవ్వుతూ చూశాడా, ఆ తర్వాత బంతి బౌండరీ ముద్దాడాల్సిందే. ఇదంతా క్రికెటర్ సైడ్. అతనికి ఇంకో సైడ్ కూడా ఉంది, అదే ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ. గ్రౌండ్లో చిరుత అయితే ఇక్కడ స్టార్ హీరో. ఇదంతా డేవిడ్ బాయ్ అలియాస్ డేవిడ్ వార్నర్ గురించి మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. కొత్త సంవత్సరాన్ని షాకింగ్ న్యూస్తో స్టార్ట్ చేసిన వార్నర్ లైఫ్ రివైండ్ చేద్దామా? అయితే ఎక్కువ వన్డే ప్రపంచ కప్పుల్లో గెలిచిన జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా ఎప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా పొట్టి కప్పు దక్కలేదు. ఆ ఎడిషన్లో పెద్దగా అంచనాలు లేకుండానే బరిలో కూడా దిగింది. చాలామంది మాజీ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్ని ఆడించడం ఎందుకని ప్రశ్నలు లేవనెత్తారు. అప్పుడు వార్నర్ పెద్దగా ఫామ్లో లేడు. అంతకుముందు ముగిసిన ఐపీఎల్ 2021 సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున కేవలం 8 మ్యాచుల్లో 195 పరుగులే చేశాడు. కెప్టెన్సీ పోయింది. చివరకు తుది జట్టులోనూ స్థానం దక్కలేదు. అలాంటి అవమానాలు, విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యర్థులు కూడా వార్నర్ ఏం ఆడతాడులే అని తేలిగ్గా తీసుకున్నారు. కానీ ఆసీస్ జట్టు మాత్రం వార్నర్పై నమ్మకం ఉంచింది. ఆ వరల్డ్ కప్లో డేవిడ్ వార్నర్ విశ్వరూపం చూపించాడు. 7 మ్యాచుల్లో 289 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. రెండో టాప్ స్కోరర్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా కూడా నిలిచాడు. ఫైనల్లోనూ కీలకమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇటీవల వన్డే ప్రపంచ కప్ గెలవడంలోనూ ముఖ్య భూమిక పోషించాడు. వార్నర్ 11 మ్యాచుల్లో 535 పరుగులు చేశాడు వరల్డ్ కప్లో. 6వ వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత వన్డే కెరియర్కి వీడ్కోలు పలకడం సముచితంగా ఉంటుందని డేవిడ్ వార్నర్ తన ప్రకటనలో వెల్లడించాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి 2025లో ఓపెనర్గా అవసరమైతే జట్టులోకి వచ్చేస్తానని ఒక ఇంటి కూడా ఇచ్చాడు. తాజాగా పాకిస్తాన్తో జరిగిన టెస్ట్ సిరీస్లోనూ డేవిడ్ వార్నర్ ఆట తీరును చూస్తే అతనికి 37 ఏళ్ళు ఉన్నాయంటే ఎవ్వరూ నమ్మలేరు. మైదానంలో చురుగ్గా ఉండే వార్నర్ వికెట్ల మధ్య పరుగు తీయటంలో కుర్రాళ్ళకి ఏమాత్రం తగ్గడు. టెస్ట్ కెరీర్ ముగింపు పలుకుతున్నానని ఈ సిరీస్ ముందే ప్రకటించిన వార్నర్ తొలి మ్యాచ్లో పాక్ బౌలింగ్ను ఉతికి ఆరేశాడు. ఒక భారీ సెంచరీ సాధించి తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించాడు. సిడ్నీ వేదికగా జరగనున్న 3 టెస్టుల్లోనూ సెంచరీ సాధించి ఘనంగా వీడ్కోలు పలకాలని అభిమానులు, జట్టు సహచరులు వార్నర్ నుంచి ఆశిస్తున్నారు. దూకుడుగా ఆడే వార్నర్ టెస్టులో ఎలా రాణించావని ఓ సందర్భంలో ప్రశ్నిస్తే, నువ్వు టీ20లో కంటే టెస్ట్ క్రికెటర్గా అత్యుత్తమం అని సెహ్వాగ్ చెప్పిన మాటలను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటానని వార్నర్ వెల్లడించాడు. పాక్తో టెస్ట్ సిరీస్కు ముందు కూడా సుదీర్ఘ ఫార్మాట్లో ఫామ్లో లేడని విమర్శలు వచ్చాయి. కానీ తొలి టెస్టులోనే సెంచరీతో వారు నోళ్లు కూడా మోయించాడు. డేవిడ్ వార్నర్ తన కెరియర్లో ఇప్పటివరకు 111 టెస్టులు ఆడాడు. పాకిస్తాన్తో చివరి మ్యాచ్ 112వ టెస్ట్, 161 వన్డేలు, 99 టీ20లు ఆడాడు. మొత్తం 18,000 పైగా పరుగులు సాధించాడు. ఇందులో 49 సెంచరీలు. ఇంత ఘన చరిత్ర ఉన్న డేవిడ్ వార్నర్ కెరీర్లో మాయన మచ్చ కూడా ఉంది. అదే 2018లో బాల్ టాంపరింగ్ వివాదం. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో బాల్ని సాండ్ పేపర్తో రుద్దారనే అభియోగాలతో స్మిత్ కెప్టెన్సీ కోల్పోగా వార్నర్పై వేటు పడింది. సంవత్సరం తర్వాత 2019 వన్డే ప్రపంచ కప్ జట్టులో స్థానం సంపాదించాడు. తొలి మ్యాచ్లోనే ఆఫ్ఘనిస్తాన్తో కీలక ఇన్నింగ్స్తో తన పునరాగమనాన్ని ఘనంగా చాటి చెప్పాడు. కానీ జాతీయ జట్టు పూర్తిస్థాయి కెప్టెన్సీ చేపట్టే అవకాశం మాత్రం బాల్ టాంపరింగ్తో చేజారింది. ఇక 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో సందర్భంగానూ ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్పై దుసురుగా ప్రవర్తించినందుకు ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం కూడా ఎదుర్కొన్నాడు. తన భార్య కార్టిఫ్ పట్ల దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్ అసభ్యంగా మాట్లాడాడని ఆరోపణలతో అతడిపై వార్నర్ దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో ఐసీసీ అతడిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఆసీస్ తరపున ఎన్ని అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినా భారత అభిమానులకు కూడా వార్నర్ దగ్గర కావడానికి 2 కారణాలు ఉన్నాయి. అవి ఐపీఎల్, ఇన్స్టాగ్రామ్. మరీ ముఖ్యంగా తెలుగు అభిమానులకు డేవిడ్ బాయ్గా గుర్తుండిపోతాడు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీని వీడినప్పుడు చాలామంది అభిమానులు బాధపడ్డారు. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల క్యారెక్టర్లను అనుకరిస్తూ కుటుంబంతో కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్స్ రూపంలో దర్శనమిచ్చేవాడు. పుష్పలో అల్లు అర్జున్, పోఖ్రీలో మహేష్ డైలాగ్తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించాడు. తన కుమార్తెలు, భార్యతో కలిసి వీడియోలను భారత అభిమానులకు కూడా అందించాడు. ఐపీఎల్ 2016 సన్ రైజర్స్ హైదరాబాద్ను వార్నర్ విజేతగా నిలిపాడు. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథిగా డేవిడ్ వార్నర్ను చూశాం. వచ్చే ఎడిషన్లో అదే ఢిల్లీ తరఫున బరిలో దిగనున్నాడు. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్కి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ను 3 ఏళ్ల పాటు అందుకున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి రిషబ్ పంత్ అందుబాటులోకి వస్తే వార్నర్ మరింత దూకుడుగా ఆడడం ఖాయం. ఇప్పటి వరకు 176 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన డేవిడ్ వార్నర్ 6,397 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన 3వ బ్యాటర్గా డేవిడ్ వార్నర్ వన్డే రిటైర్మెంట్ తర్వాత చేసిన ప్రకటనలో లీగ్ క్రికెట్కు అందుబాటులో ఉంటానని చెప్పడంతో అతని నుంచి ఈసారి భారీ ఇన్నింగ్స్లు చూసే అవకాశం ఉందని తెలుస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.